పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే వివాదానికి సంబంధించిన వార్త ఇది. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర బహిరంగంగా సవాల్ విసిరారు. ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాన్ని పరిశీలించేందుకు రావాలని ఎమ్మెల్యే సవాల్ చేశారు. ప్రజలకు ప్రమాదం లేదని నిరూపిస్తే లెంపలేసుకుంటా అని ఎమ్మెల్యే బోనెల అంటున్నారు. నిరూపించలేకపోతే ప్రజలకు కలెక్టర్ సమాధానం చెప్పాలి అని ఎమ్మెల్యే బోనెల అంటున్నారు. ఇరిగేషన్ శాఖ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెడతారని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ పై కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో ఎమ్మెల్యేకు కలెక్టర్కు మధ్య వివాదం కొనసాగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యేగా ఉంది వివాదం. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర బహిరంగంగా సవాల్ విసిరారు. ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాన్ని పరిశీలించేందుకు రావాలని ఎమ్మెల్యే సవాల్ చేశారు. ప్రజలకు ప్రమాదం లేదని నిరూపిస్తే లెంపలేసుకుంటాను కూడా ఎమ్మెల్యే బోనెల అంటున్నారు. నిరూపించలేకపోతే ప్రజలకు కలెక్టర్ సమాధానం చెప్పాలి అని ఎమ్మెల్యే బోనెల ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెడతారు అని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ పై కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో కలెక్టర్కు ఎమ్మెల్యేకు మధ్య వివాదం కొనసాగుతోంది. మా ప్రతినిధి కోటేశ్వరరావుతో మాట్లాడదాం. కోటేశ్వరరావు, ఎమ్మెల్యేకు కలెక్టర్కు ఎంతకాలంగా వివాదం సాగుతుంది? ఈ ఒక్క అంశంలోనా ఇంకా ఏ విషయంలోనైనా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా? అసలు ఈ వివాదానికి కారణమైన స్థలం ఇరిగేషన్ శాఖకు సంబంధించిందేనా? ఎప్పుడు రిజిస్ట్రేషన్ జరిగింది? ఏంటి వివాదం? గత కొన్నాళ్ళుగా కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యేగా ఇక్కడ లోకల్ ఇష్యూ జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం. ఆ పార్వతీపురంకి సంబంధించిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గతంలో కూడా ఎమ్మెల్యే విజయచంద్ర కలెక్టర్ పై అనేక ఆరోపణలు చేశారు. ఇసుకకు సంబంధించి కూడాను నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇసుక రీచ్ కి అనుమతులు ఇచ్చారని కూడా ఆయన గతంలో ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతానికైతే ఇది ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్థలము. ఈ స్థలాన్ని చాలా వాల్యుబుల్ ల్యాండ్. దీనికి సంబంధించి దీన్ని ప్రైవేట్ వ్యక్తులకి రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు. ఆ విషయం కలెక్టర్ తెలిసి కూడా ఆయన పట్టించుకోవటం లేదు. ఇది ఇరిగేషన్ స్థలం, ఇరిగేషన్ సంబంధించిన ఈ స్థలం కనుక దీంట్లో అక్రమ కట్టడాలు కనుక కడితే సుమారు 500 కుటుంబాలు నీట మునుగుతాయి. కాబట్టి ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ వెంటనే క్యాన్సిల్ చేయాలి. కాబట్టి అది దానివల్ల స్థానికులకి ఇబ్బంది ఉందో లేదో చూడటానికి కలెక్టర్ రావాలని చెప్పి బహిరంగ సవాల్ విసిరారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే విజయచంద్ర ఏదైతే వివాదాస్పద స్థలం ఉందో అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతానికి అక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే కలెక్టర్ మాత్రం సవాలు స్వీకరించి ప్రదేశానికి అయితే రాలేదు. ప్రస్తుతానికి ఏదైతే వివాదాస్పద స్థలం ఉందో ఆ స్థలం వద్ద కుటుంబ స్థానికులతో కూడా మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది క్యాన్సిల్ చేయకపోతే రేపు వర్షం వస్తే ఈ అక్రమ కట్టడాల ద్వారా డేట మునిగిద్ది అనేది ప్రధానంగా ఎమ్మెల్యే లేవనెత్తుతున్నాడు. దీనికి సంబంధించి బహిరంగంగా కూడా కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలి స్థానికులకి. నేనేదైనా తప్పు మాట్లాడితే నేను లెంపలేసుకుంటాను కూడా ఆయన తన యొక్క ప్రెస్ నోట్ లో తెలిపారు. ప్రస్తుతానికైతే ఇది వివాదాస్పదంగా ఉంది. దీనికి సంబంధించి చర్చనీయాంశంగా మారింది. వివాదం ఎంతవరకు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఏదైతే ప్రదేశం ఉందో అక్కడే ఉన్నారు అని చెప్పాలి. రైట్ కోటేశ్వరరావు.